వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకు వచ్చే సంవత్సరం నాటికి 50 వసంతాలు పూర్తవుతాయని, ఈ సందర్భంగా ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మరో 4 కోట్లు తీసుకురానున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు తెలిపారు. వనపర్తి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ₹1 కోటి వ్యయంతో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో పెరిగిన వ్యక్తి అని, ఇక్కడి సమస్యలు ఆయన దృష్టిలో ఉన్నాయని, ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధికి ఆయన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సుముఖంగా ఉన్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆలయానికి వచ్చిన ఆయన మొదటి విడతగా ₹1 కోటి మంజూరు చేయించారని, అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చదువుకునే రోజుల్లో నేను కూడా ఈ ఆవరణలో తిరిగిన వాడిగా వ్యక్తినేనని, తన వంతుగా ఆ భగవంతుడి సేవకు ప్రయత్నం చేస్తానని, ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణంలో చాలా చరిత్ర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చే సంవత్సరం 2027 కు 50 సంవత్సరాలు కాబోతుంది. సో ఈ టెంపుల్ కు సంబంధించిన ధర్మకర్త స్వామి రఘునంద స్వామి గారు ఆయన రిక్వెస్ట్ మేరకు అంతకు ముందు March 2, 2025లో గౌరవ సీఎం గారు తీసుకొచ్చినాం. ఇక్కడ సీఎం గారికి ఆయన గురువు కూడా అవుతాడు చదువుకునే రోజుల్లో. సో దానిలో భాగంగానే నేను ఇక్కడ మన టెంపుల్ మీరు ఇక్కడ చదువుకునేటప్పుడు మీరు వనపర్తిలో ఉన్నప్పుడు ఆ టెంపుల్ ఆవరణ తిరిగి, నేను కూడా వనపర్తిలో డిగ్రీ చేసేటప్పుడు టెంపుల్ ఆవరణలో ఇక్కడ వచ్చి కూర్చొని నాకు చాలా అనుబంధం ఉంది. వనపర్తి ప్రజలకు కూడా తిరుపతి ఓలేనలందరూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరుపతి లాంటి ఫీలింగ్ వచ్చే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వనపర్తి ప్రజల ఆకాంక్ష కాబట్టి అన్ని మా సీఎం గారిని మాట్లాడితే ఇమ్మీడియట్ గా ఆ రోజు ₹1 కోటి జీవో ఇచ్చి ఆయన ఫండ్లకి వెళ్ళి వచ్చి ఇక్కడే స్వయంగా ఆయన చేతుల మీదనే టెంకాయ కొట్టించి, సో మళ్ళీ ఇప్పుడు 50 సంవత్సరాల సందర్భంగా ఇక్కడ చిన్నజయ స్వామిని తీసుకురావాలని, దానికి సంబంధించిన ఇవన్నీ డెవలప్ చేయాలని రఘునాథ్ శర్మ గారు నాకు చెప్తే, మళ్ళీ మొన్న లాస్ట్ వీక్ లో అసెంబ్లీ నడిచే టైంలో ఈ 1 crore ఇచ్చినామన్నాడు. చాలా మార్పు, ఇంకొక 4 కోట్లు ఇస్తే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి సంబంధించిన అన్ని వర్కులు అయిపోతాయి. అక్కడ స్వాములు పూజారులు ఉండడానికి క్వార్టర్స్ గానీ, దాంతో పాటు సీసీ రోడ్స్ గానీ, ఆ పక్కల టెంపుల్ ఆదాయం కోసం కొన్ని షాప్స్ గానీ, ఒక హాల్ గానీ అట్లా ఇచ్చే క్రమంలో అది ఇస్తే మనం లైఫ్ లాంగ్ వనపర్తి ప్రజలకు అక్కడ సెంటర్ ఉంటది. గుండెకాయ లాంటి ఆ సెంటర్ లో వనపర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెవలప్ చేయాలని అన్నను సీఎం గారిని ఒప్పించినాం. ఆ స్వామి వారికి మేము ఏమి ఇచ్చుకోలేం కాబట్టి కనీసం డెవలప్మెంట్ చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెవలప్ చేస్తే కొంచెం కనీసం అంటే మనసాక్షి ఆత్మసాక్షి అంటాం కదా, అట్లా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేసి రఘునాథ శర్మ గారికి బహుమతి ఇస్తూ, అటనే సీఎం గారు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా నాయకులందరూ ఇదే ఆవరణలో చిన్నప్పటి నుంచి తిరిగినాం కాబట్టి ఇది అభివృద్ధి చేసి వనపర్తి ప్రజలకు బహుమతి ఇవ్వాలని మేము డిసైడ్ అయినాం.